అస్సలాము అలైకుం. ఈరోజు నేను టమాటో పిక్కల్ తయారీ విధానం చెప్తున్నానండి. టమాటోలు తీసుకోండి కేజీన్నర, తర్వాత వెల్లుల్లి, తర్వాత కారం, ఆయిల్, తర్వాత హింగ్, కరివేపాకు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి తొక్క తీయలేనివి, టమాటాలని 4 పీసెస్లో కట్ చేసుకోండి. నీట్గా అది వాష్ చేసేసి టమాటాలని నీట్గా తుడుచుకొని దాన్ని 4 పీసెస్లో కట్ చేసుకోండి. ఇది నిల్వ పచ్చడి అండి. 6 months వరకు నిల్వ ఉంటుంది. మీరు ఎండలో ఎండబెట్టి చేసే కన్నా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇది కూడా సేమ్ అలాగే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. 4 పీసెస్లో కట్ చేసుకొని దీన్ని ఫుల్గా డ్రై చేసి కట్ చేయండి. తడి కొంచెం కూడా ఉండకూడదండి. నా వీడియోని మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. 4 పీసెస్ కట్ చేసిన తర్వాత నేను ఒక్కొక్క టమాటాని కట్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఇలాగే కట్ చేయండి. పెద్ద పీసెసే ఉండాలండి, చిన్న చిన్నగా కట్ చేయకూడదండి పచ్చడికి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఎందుకంటే టమాటాలు కింద అంటుకోకుండా అవి బాగా ఫ్రై అవ్వాలంటే మీరు కొంచెం ఆయిల్ వేసి టమాటాలని దాంట్లో వేయండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఆ ప్యాన్లో వేసేయండి. ఇలాంటి ఎర్రని టమాటాలనే తీసుకోండి పచ్చడి కోసం. పచ్చి టమాటాలు వద్దండి. ఈ టమాటాలని హై ఫ్లేమ్ మీద అయినా లో ఫ్లేమ్ మీద అయినా మీకు ఎంత టైం ఉంటే ఆ టైంలో తయారు చేసుకోండి. హీట్ చేయండి. కొంచెం సాల్ట్ తీసుకోండి మిక్సీ జార్లో. మేము తీసుకున్న 150 గ్రాముల చింతపండు ఆ సాల్ట్లో వేసేయండి. కేజీకి 100 గ్రాములండి. కేజీన్నరకి 150 గ్రాముల చింతపండు అండి. తర్వాత కారం, మీకు ఎంత ఘాటుగా ఉండాలంటే అంత ఘాటుగా పచ్చడి కారం తీసుకోండి. నేను రెడీమేడ్ పచ్చడి కారాన్ని యూజ్ చేస్తున్నానండి. దాంట్లో కొంచెం కారం వేసి ఆ మిక్సీ జార్ని మిక్సీ పెట్టండి. చింతపండు కొంచెం గుజ్జు అవుతుంది అనేసి అది మిక్సీ వేస్తున్నానండి. దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. టమాటాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. దాన్ని స్మాష్ చేసి మెత్తగా చేయండి. అది అవ్వకపోతే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్ అయినా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టండి. ఈ టమాటాలు చాలా మెత్తగా మగ్గాలండి. దాన్ని ఇలాగే స్మాష్ చేస్తూ ఉండండి. కొంచెం సేపటికి ఒకసారి అలా దాని మీద మూత తీసేసి అలా కలుపుతూ ఉండండి. అవి ఫుల్గా మెత్తగా అవ్వాలండి. మళ్ళీ లెడ్ క్లోజ్ చేసేయండి. మళ్ళీ కొంచెం సేపట్లో మళ్ళీ టమాటాలని స్మాష్ చేస్తూ ఉండండి. ఆ టమాటాలు మెత్తగా అయిపోవాలండి. మీకు నా టమాటో పిక్కల్ నచ్చితే నాకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను వీడియోల్ని హిందీలో మరియు తెలుగులో కూడా చెప్తున్నానండి. మీకు ఏ వీడియో నచ్చితే ఆ లాంగ్వేజ్లో చూడండి. టమాటాలని ఇలాగే కింద అంటుకోకుండా అలాగే కలుపుతూ ఉండండి. మిక్సీ వేసిన చింతపండుని, సాల్ట్ని అండ్ కొంచెం లైట్గా కారాన్ని మిక్సీ వేసిన తర్వాత ఈ ప్యాన్లోకి టమాటాల్లోకి కలిపేయండి. అప్పుడు మెత్తగా చింతపండు దాంట్లో కలిసిపోతుంది.
మీరు మిక్సీ వేయకుండా అయినా డైరెక్ట్గా ఆ ప్యాన్లో కలిపేయవచ్చు. ఆ వేసిన మిశ్రమాన్ని స్పూన్తో మొత్తం కలిపేయండి. మంచిగా టమాటాల్లో ఆ చింతపండు కలిసిపోయినట్టు కలుపుతూ ఉండండి. టమాటాల్లో పచ్చివాసన మొత్తం పోవాలండి. అప్పుడే మాకు చక్కని మంచి పచ్చడి తయారవుతుంది. పచ్చడిని ఎవరు తిన్నా సరే చాలా బాగుంది అండి అని అడుగుతారు. మీ పచ్చడిని ఎవరు మర్చిపోలేరండి, అంత టేస్ట్గా తయారవుతుంది. కింద అంటుకోకుండా అలాగే కలుపుతూ ఉండండి. ఇది కేజీన్నర పచ్చడి అండి. పాడవ్వకుండా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా తయారు చేయండి. నా రెసిపీని ఇలాగే మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలాగే చేయండి. మీకు ఎంతో ఇలాగే టేస్టీ అయిన పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి చాలా టేస్టీగా తయారైందండి. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చింది. చాలా బాగా ఇష్టంగా తింటారండి అందరూ. ఈ టమాటాల్ని అలాగే కలుపుతూ ఉండండి, లేకపోతే కింద భాగంలో టమాటాలు అంటుకుపోయి స్మెల్ వచ్చేస్తుందండి. దానివల్ల టమాటా పచ్చడి పాడైపోతుంది, తినలేకపోతారు. ఎంతో టేస్టీ, ఎండాకాలంలో అయినా చేసుకోగలిగే పచ్చడి. ఎండాకాలంలో కాకుండా వర్షాకాలంలో అయినా చేసుకోగలిగే పచ్చడి అండి. నాకు తెలుగు అంతగా రాదండి, నేను ట్రై చేశాను ఫస్ట్ వీడియో. మీకు నచ్చింది. ఆవాలను మెంతులను హీట్ తగ్గించి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేయండి. పౌడర్ని తయారు చేసుకోండి. అండ్ టమాటాలు కూడా చల్లగా అయిపోయాయండి. దాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ వేయండి. మీకు ఇలాగే నచ్చినట్లయితే మీరు మిక్సీ వేయకుండా అయినా అవన్నీ కలుపుకోవచ్చు అండి. నాకు కొంచెం మెత్తగా ఉండాలి, అందుకనే నేను మిక్సీ వేస్తున్నాను. అవన్నీ కలిపిన తర్వాత అది కూడా కొంచెం ఇలాగే ఈ రూపంలోనే వచ్చేస్తుందండి. మిక్సీ వేసిన తర్వాత ఇలా ఉంది నా పచ్చడి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 1/2 కేజీకి పైన లేకపోతే కేజీ అయినా వేసుకోండి అండి ఆయిల్. నేను 3/4 కేజీ ఆయిల్ని వేసానండి. కేజీన్నరకి 3/4 కేజీ ఆయిల్ వేసానండి. నాకు సరిపోయింది. మీకు తగినంత మీరు వేయండి, లేకపోతే నేను చెప్పినట్టే నా రెసిపీని ఫాలో అవ్వండి. దాంట్లో పచ్చనపప్పు కూడా వేయండి, లేకపోయినా స్కిప్ చేయండి. సాయమినపప్పు వేయండి. మీకు ఎంత అనుకుంటే అంత తాలింపుకి మీకు ఎంత వీలుగా ఉంటే అంత వేసుకోండి. మీరు ఎంత తింటానంటే అంత. ఆవాలు కొన్ని. ఆయిల్ హీట్ చేసిన తర్వాత సాయమినపప్పు, ఆవాలు కొన్ని వేయండి. అవి హీట్ అయ్యేటప్పుడు ఆయిల్ చూడండి ఎలా అవుతుందో. తర్వాత దాంట్లో దంచుకున్న తొక్క ఉన్న వెల్లుల్లి రెబ్బలని వేయండి. అవి కూడా హీట్ చేయండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి వెల్లుల్లి రెబ్బలు అండ్ ఆవాలు. నెక్స్ట్ సాయమినపప్పు కూడా. దాంట్లోనే కొంచెం కరివేపాకు రెబ్బలని వేయండి. అవి కూడా చిటపటలాడుతూ ఉన్నాయండి. అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి కరివేపాకుని. హై ఫ్లేమ్లోనే తాలింపు పెట్టండి. తర్వాత దాంట్లోనే ఎండుమిరపకాయలను కట్ చేసి వేసేయండి. మీకు ఎంత ఘాటుగా అవసరమైతే అన్ని ఎండుమిరపకాయలను వేయండి. దీంట్లోనే కొంచెం ఇంగువని వేయండి.
వేగించుకోండి. మొత్తం మిశ్రమాన్ని కలిపేయండి. మంచిగా మిక్స్ చేయండి టమాటాని. దాంట్లోనే మెంతులు, ఆవాల పౌడర్ని కలిపేయండి. టమాటాల్లో మొత్తం కంప్లీట్గా మిక్స్ అయిపోవాలండి. అలా మిక్స్ అవ్వాలి, అప్పుడే పచ్చడిలా కనిపిస్తుందండి. ఇది చాలా బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే షాప్లో నుంచి తెచ్చిన పచ్చడి కారాన్ని కలపండి. మీరు ఎంత ఘాటుగా తింటారంటే అంత కారాన్ని వేసుకోండి.